బాపట్లలో ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాంసం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న కొన్ని షాపులకు జరిమానా విధించారు. దుకాణదారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దుకాణదారులు సరైన పద్ధతిలో స్లాటింగ్ చేసుకోవాలని సూచించారు. త్వరలో వ్యాపారస్తులకు అవేర్నెస్ క్యాంపు నిర్వహిస్తామని ప్రకాష్ నాయుడు తెలిపారు. ఈరోజు బాపట్ల పట్టణంలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ జేడి గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, మున్సిపాలిటీ సిబ్బంది సర్ప్రైజ్ విజిట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కొన్ని షాపుల్లో అనీజీగా సరైన పద్ధతుల్లో బర్డ్స్ను స్లాటింగ్ చేయడం లేదు. దానివలన భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా చికెన్ గున్యా, అలాగే హార్ట్ అటాకులు, వాంతులు, విరేచనాలు ఇలాంటివి వ్యాధులు రావడం జరుగుతుంది. కానీ వాళ్లకు సరైన పద్ధతిలో స్లాటింగ్ చేసుకోవాలని సూచనలు చేశాము. సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయని షాపులు యొక్క చికెన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్లకు ఫైన్లు కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ తరఫున ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో మేము ఇది స్లాట్ హౌస్ ను ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలు కూడా పరిశుభ్రంగా అలాగే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మాంసాన్ని మాత్రమే కొనుగోలు చేయాలా. రోడ్ల పక్కన కానీ కాలువల పక్కన కానీ ఉన్నటువంటి మాంసాన్ని కొనుగోలు చేస్తే మనం ఇబ్బంది పాలవుతాము. కాబట్టి వ్యాపారస్తులకు కూడా తొందరలో ఒక అవేర్నెస్ క్యాంపు మాంసాభివృద్ధి సంస్థ తరఫున మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.